ఫస్ట్ డే రోజు భయమైంది కానీ తర్వాత నుండి అలవాటు అయిపోయింది. ఫస్ట్ చాలా భయపడ్డా మార్కులు వస్తాయో రావో అని. కానీ తర్వాత అలవాటు అయిపోయింది. మంచిగానే రాసిన అన్ని ఎగ్జామ్స్. ఉమ్. చదువుకునేటప్పుడు నీకు ఏమనిపించేది? ఈ మార్కులు సాధించగలుగుతానా అని ఒక క్వశ్చన్ మార్క్ అయితే నీలో వస్తుంది కదా? వస్తాయి. చదివేటప్పుడు మార్క్స్ వస్తాయా రావా అనిపిస్తుంది. కానీ చదివిన ఇప్పుడు సాధించిన. ఇంకా రోజు ఎన్ని గంటలు లేచి చదివేవారంతో? కొన్నిసార్లు 4కి లేచిన, 4:30కి లేచిన, 5కి కూడా లేస్తాం. నైట్ 9:30, 10 వరకు చదువుకొని పడుకుంటా. ఇప్పుడు నీకు 589 మార్కులు వచ్చాయి కదా, తక్కువ వచ్చినాయి అనుకుంటున్నావా? ఇంక వస్తే బాగుండని ఒక ఆలోచన ఉంటుంది కదా నీకు కూడా? తక్కువ వచ్చినాయని నేను అనుకోలేదు, చాలా ఎక్కువనే. కష్టపడ్డా కాబట్టి నాకు ఆ మార్క్స్ వచ్చినాయి. అంటే మామూలుగా ఈ ఈ కాలంలో, ఈ జనరేషన్లో అమ్మాయిలు కూడా బాగా టీవీలకి అట్రాక్ట్ అయ్యి, మొబైల్స్కి అట్రాక్ట్ అయ్యి, రీల్స్కి అట్రాక్ట్ అయ్యి కూడా, అంటే ఎగ్జామ్స్ టైంలో కూడా టైం పాస్ చేస్తుంటారు కదా, మరి అవన్నీ నీకు వంత పట్ల ఇవన్నీ? కానీ చదువుతో పాటు అవి కూడా చూసిన, చదువుకున్నా అవి చూసిన. కొద్దిసేపు 9:30, 10 వరకు చదువుకునేదాన్ని, పడుకుంటా. మళ్ళీ మార్నింగ్ 4:30, 5కి లేచి చదువుకొని స్కూల్కి పోతా. చిన్నప్పటి నుంచి నీ చదువు మార్కులు ఏ విధంగా వచ్చే తల్లి నీకు? చదువుకోవాలని ఆశ, డాడీ వాళ్ళని మంచి స్థాయిలో ఉంచాలని. వెరీ గుడ్. వాళ్ళు ఎప్పుడు నన్ను చూసి గర్వపడేటట్టు ఉండాలి.